బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ పగుళ్లపై అధికారులు సీరియస్ అయ్యారు. ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్. నిన్న 5వ అంతస్తు నుంచి జీఆర్సీ ఫ్రేమ్ ముక్కలు విరిగిపడ్డాయి. ఘటన జరిగి 24 గంటలైనా నివేదిక ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో లోపాలు సమస్యలు ఎక్కడెక్కడున్నాయో గుర్తించాలని ఆదేశించారు. నిర్మాణం జరిగిన 2 ఏళ్లకే పెచ్చులూడుతుంది తెలంగాణ సచివాలయం. సెక్రటేరియట్లో ప్రస్తుతం అడుగడుగునా పగుళ్లు కనిపిస్తున్నాయి. నిన్న పెచ్చులు ఊడిపడినప్పుడు స్పాట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని చెబుతోంది షాపూర్జీ పల్లోంజీ గ్రూప్. ఇదే విషయంపై ఈ రోజు మంత్రి కోమటిరెడ్డిని కలిశారు ఆ సంస్థ ప్రతినిధులు. అయితే నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, సెక్రటేరియట్ లో పగుళ్లు ఊడి అదేవిధంగా కార్లపై పడుతూ కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి నెలకొంటుంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, సెక్రటేరియట్ సంబంధించి బిగ్ టీవీ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. బిగ్ టీవీ ఎఫెక్ట్తో కూడా ఈరోజు ఎవరైతే ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ 24 గంటల లోపల ఎందుకు నిన్న సంఘటన జరిగి 24 గంటలు అవుతున్న నివేదిక సమర్పించలేదని కూడా బిల్డింగ్ ఇంజనీర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రేపటిలోగా నాకు నివేదిక సమర్పించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మంత్రిని వీళ్ళు షాపూర్జీ పలాంజీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కలిశారు. నిన్న జరిగినటువంటి ఏదైతే బార్డర్ అంచు కూలినటువంటి నేపథ్యంలో కూడా కారు ధ్వంసమైందో ఆ ఘటనకు సంబంధించి భారీ ప్రమాదం తప్పిందని చెప్పాలి. కానీ దానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిని కోరినటువంటి ఆయన కలిసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టడానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే షాపూర్జీ పలాంజీ కంపెనీ అంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ కూడా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం, కేవలం పీఓపీ అంచు ఊడిందని చెప్తా ఉన్నారు. కానీ పీఓపీ అంచు ఊడినప్పటికీ కూడా అది ఎవరిపైన పడితే ఖచ్చితంగా మనిషి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి అక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కారు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ యొక్క కారుకు సంబంధించినటువంటి ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చెప్పారు, నేను అక్కడ ఉండుంటే ఖచ్చితంగా నా ప్రాణాలు కోల్పోయే వాడిని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు అయితే స్పందించారు. ఇక బిగ్ టీవీకి సంబంధించి కూడా మనం లోపల ఇన్సైడ్లో కేవలం నిన్న జరిగిన సంఘటన ఒకటేనా, ఇంకా ఎలాంటి లోపాలనే నిర్మాణంలో అని చూసినట్లయితే చాలా చోట్ల కూడా అలాంటి పెచ్చలుడినటువంటి నేపథ్యం కావచ్చు, భారీ పగుళ్ళు కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. కానీ దీనిపైనే పూర్తి స్థాయిలో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయో పూర్తి స్థాయి నివేదిక రేపటిలోగా సమర్పించాలని ఆ శాఖకు సంబంధించినటువంటి ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి బిగ్ టీవీ కెమెరా చాలా స్పష్టంగా కూడా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ను సేకరించింది. ఆ తర్వాత ఈ రోజు కూడా నిన్న జరిగిన సంఘటన చాలా ప్రమాదంగా ఉంది, మళ్ళీ తిరిగి ఏమైనా జరిగే అవకాశం ఉందా అని కూడా చూసిన నేపథ్యంలో కూడా చాలా చోట్ల పగుళ్ళు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు వరుస కథనాలకు స్పందించినటువంటి అధికారులు విచారణకు ఆదేశించారు. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని కూడా బిల్డింగ్ ఇంజనీర్లకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.